ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంత ముగ్గురు యువకుల ప్రాణాలు బలిగొంది. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనే లోపే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. 3 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది ఈ ఘటన. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన అబుటి నరసింహులు, జిన్నా మహేష్ కలిసి శనివారం రాత్రి నారాయణఖేడ్ నుంచి బైక్ మీద తమ సొంత గ్రామమైనటువంటి నర్సాపూర్కు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో జూకల్ శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం సమీపంలో కల్వర్టు నిర్మాణం కోసం తవ్విన గుంతలో బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోయింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి నారాయణఖేడ్కు వెళ్లిన ముగ్గురు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తెల్లవారుజామున వారి ఆచూకీ తెలుసుకునేందుకు నారాయణఖేడ్కు వస్తుండగా కల్వర్టు గుంతలో ముగ్గురు యువకులు విగతజీవిగా పడి ఉండటం గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ అన్నదమ్ములు కాగా వీరికి నరసింహులు బావవుతాడు. అసలు ఊహించనటువంటి ఘటన జరిగింది. అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులు గుండెల విషయాలు రోధిస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా బాధపడటం చూసి ఆ గ్రామం మొత్తం కూడా కన్నీళ్లు పెట్టుకుంది. గ్రామంలో 3 కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈ సంఘటనతో నర్సాపూర్లో విషాద ఛాయలనుకున్నాయి. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కూడా ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ కలవట్టు ఒక్కసారిగా ఆ గొంతులో అదుపు తప్పి పడిపోవడంతో స్పాట్లోనే వాళ్ళ ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు తెల్లారి వరకు ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలీదు. అంటే వాళ్ళు రావడం ఆలస్యమైందేమో, వాళ్ళు ఉదయాన్నే వస్తారేమో అని చెప్పి ఇంకా వేచి చూస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. కానీ ఉదయం అయినా సరే రాకపోవడంతో వాళ్ళు ఎక్కడున్నారో కనుగొనే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఉదయాన్నే కొంతమంది వ్యక్తులు ఆ కలవర్ట్లో పడిపోయి ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసిన వాళ్ళు షాక్ అయిపోయారు. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఎవరికి తాలూకాకు సంబంధించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వడంతో మొత్తం వాళ్ళందరూ కూడా బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకేసారి ఒకే ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో వాళ్ళు నిజంగా వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఆ గ్రామం మొత్తం కూడా తీరని శోకంలో మిగిల్చింది. ఎంతో మంచిగా ఉంటున్నటువంటి ఆ ముగ్గురు కూడా అనుకోని ప్రమాదం. చాలామంది రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు వాళ్ళు కొంతమంది వేగంగా పోతూ ఉంటారు, ముందే ఉంటుందో చూసుకునే ప్రయత్నం చేయరు. కొంతమంది నిర్లక్ష్యంగా వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటి వల్ల ఘోరంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నాం అని చెప్పి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు, అవగాహన కార్యక్రమాలు పెడతా ఉంటారు, అవగాహన కల్పిస్తూ ఉంటారు. కానీ కొంతమంది నిర్లక్ష్యంగా పోవటం వల్ల, మితిమీరినటువంటి వేగంగా పోవటం వల్ల ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసులో ఏం జరిగిందనేది కూడా పోలీసులు తేల్చే అవకాశం కనిపిస్తోంది. దీని మీద కేసు నమోదు చేశారు, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు మాత్రం చాలా అంటే చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇద్దరైతే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఇంకొక వ్యక్తి వాళ్ళకి బావవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కుటుంబం మొత్తం కూడా భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు ఈ విధంగా అర్ధాంతరంగా చనిపోవడంతో తీవ్ర బాధపడుతూ ఉన్నారు. అలాగే కుటుంబంలో తీరని విషాదం కూడా నెలకొంది.